హలో అండి. నమస్తే. ఈరోజు ఒకేలాగా ఉండే క్రియలేంటి? ఓకేనా? ఉట్టు లేవటం, ఉఠా లేపటం. ఓకే. ఉట్టు లేవటం, ఉఠా లేపటం. అయితే ఈ వర్బ్స్‌ని ఇంకోలాగా కూడా యూజ్ చేస్తారు. ఓకే. జాగ్న అంటే మేల్కొనటం. జగాన అంటే మేల్కొలపటం. కానీ అవి ఎక్కువ యూజ్ చేయం. జనరల్‌గా వాడే వర్బ్స్ ఇవే అనమాట. ఉట్టు లేవటం, ఉఠా లేపటం. ఓకే. ఉట్టు, ఉఠా మీద ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఓకే. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ सेंटेंस త్వరగా లే స్కూల్‌కి లేట్ అయిపోతుంది. జల్దీ ఉఠో స్కూల్‌కి వెళ్ళి దేర్ హో రही है ఏంటి త్వరగా లే అంటే జల్దీ ఉఠో బేటా జల్దీ ఉఠో స్కూల్‌కి వెళ్ళే దేర్ హో రही है లేట్ అయిపోతుంది అంటాం. ఉఠో అంటే లే. సెకండ్ చూడండి పిల్లల్ని లేపు ఏడైపోతుంది కదా చెప్పండి. ఓకే చెప్తున్నారా చెప్పండి మిమ్మల్ని. ఓకే పిల్లల్ని లేపు టైం అయిపోయింది కదా బచ్చోं को उठाओ 7 बजे हो गया ना ఓకే లేపు అంటే ఉఠావో ఉఠో అంటే లే అన్నాం కదా బచ్చోं को उठाओ 7 बजे हो गया ना ఏడైపోయింది కదా. థర్డ్ సెంటెన్స్ చూడండి మీరు 5 గంటలకు లేవండి నన్ను 6 గంటలకి లేపండి. ఓకే आप 5 बजे को उठिए मुझे 6 बजे को उठाइए. ఓకే आप 5 बजे को उठिए లేవండి నన్ను 6 గంటలకు లేపండి ముझे 6 बजे को उठाइए లేపండి. ఓకేనా డిఫరెన్స్ చూస్తున్నారా ఉఠియే లేవండి ఉఠాయియే లేపండి. నేను వాడిని లేపుతున్నాను కానీ అది లెగట్లేదు. ఓకే मैं उसे उठा रहा हूँ लेकिन वो नहीं उठ रहा है. मैं उसे उठा रहा हूँ లేపుతున్నాను लेकिन वो नहीं उठ रहा है లేవట్లేదు. ఓకే ఫిఫ్త్ వన్ ప్రతిరోజు ఉదయం త్వరగా లేవాలి. హర్ దిన్ సుబహ్ జల్దీ ఉఠనా హై. హర్ దిన్ సుబహ్ జల్దీ ఉఠనా హై. ఓకే బాగున్నాయి కదండి. మరి ఇంకా లైక్ చేయలేదు. ఓకే ఇంకా మరి కొన్ని సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ నేను రేపటి నుంచి త్వరగా లేస్తా. మై కల్సే జల్దీ ఉఠూంగా. ఓకేనా అదే మీరు గర్ల్ అయితే మై కల్సే జల్దీ ఉఠూంగి. సెకండ్ నా కొడుకు లేచాడు నా కూతురు లేగలేదు. మేరా బేటా ఉఠా మేరీ బేటీ నహీ ఉఠీ. మేరీ బేటీ నహీ ఉఠీ. ఉఠా లేచాడు అమ్మాయి కాబట్టి నహీ ఉఠీ అన్నాం. థర్డ్ సెంటెన్స్ నువ్వు నన్ను లేపలేదు అందుకే నేను లేవలేదు. బాగుంది కదా సెంటెన్స్ ఏంటి నువ్వు నన్ను లేపలేదు తుమ్నే ముझे नहीं उठाया. तुमने मुझे नहीं उठाया అందుకే నేను లేవలేదు इसलिए मैं नहीं उठा. इसलिए मैं नहीं उठा. ఫోర్త్ సెంటెన్స్ తాతయ్య గారు లేవలేకపోతున్నారు వెళ్ళి లేపండి. దాదాజీ नहीं उठ पा रहे हैं जाकर उठाइए. దాదాజీ नहीं उठ पा रहे हैं जाकर उठाइए లేపండి. ఉఠియే అంటే లేవండి కదా లేపండి ఉఠాయియే. నెక్స్ట్ ప్రతిరోజు ఉదయం 4 గంటలు లేవాల్సి వస్తుంది. హర్ దిన్ సుబహ్ 4 బజేకు ఉఠనా పడతా హై. ఇష్టం లేకుండా బలవంతంగా చేసినప్పుడు ఇట్లా అంటాం ఉఠనా పడతా హై. లెగాల్సి వచ్చిందంటే ఉఠనా పడా రేపు అయితే ఉఠనా పడేగా. ఇలా ఒక సెంటెన్స్ని మార్చి మార్చి ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయితే నేను మీతో రోజు ప్రాక్టీస్ చేపిస్తాను. 2 మంత్స్లో హ్యాపీగా హిందీలో మాట్లాడటం నేర్చుకోవచ్చు. ఓకే మరిన్ని వివరాల కోసం నాకు ఇప్పుడే కాల్ చేయండి. ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.